సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు కలిసి ఒక పాన్ ఇండియా సినిమాకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి మన అందరికీ ఎరకనే. అయితే గిందులకు గాను ఇప్పటికే గీ సినిమా కోసం అని చెప్పేసి మహేష్ బాబు గిట్లా జపాన్కి పోయి మరి ప్రత్యేకమైన అవసరమైన శిక్షణ ఇక ఈ సినిమా కొరకు ఆయన ముగించుకొని రావడం జరిగిందంట. మళ్ళీ ఈ సినిమా గిట్లా ఆఫ్రికా దేశంలో ఆ అడవులల్లో సాగే కథ లెక్క ఉంటదంట. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు గిట్లా ఏకంగా జరుగుతున్నాయంట. ఇక ముచ్చటాటు ఉంచితే ఇక సినిమా షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలా మొదలు పెట్టిరంట. గది గిట్లా ఇక ఇది అసలు షూటింగ్ కాదంట. ఇక షూటింగ్ అంటారు, అసలు షూటింగ్ కాదంటారు, గిదేంది అని అనుకునేరు. చెప్తా ఇనూరి. ఇక గిది ఒక డమ్మీ షూట్ లెక్క చేస్తున్నారంట. ఇక కొంతమందిని నటీనటులను పెట్టి ఇక అసలు ఎట్లా చెయ్యాలి, ఎట్లా పోతే చక్కగా ఉంటది అనే దాని మీద పరిశీలిస్తున్నాడంట. ఇక అంతేకాదు ఇక ఆఫ్రికా మాదిరి లెక్కనే ఇక చిన్న చిన్న సెట్లను ఏర్పాటు చేసి గుర్రాలను నటీనటులను పెట్టి ఆయన ఇక ఒక రిహార్సల్ అనుకోండి, అంటే ఇక సాధన చేస్తున్నట్టు అర్థమవుతున్నది. ఎందుకనంటే ఇక అసలు షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఎటువంటి అవాంతరాలు రాకుండా ముందుగానే జక్కన్న గిట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్థం అయితేనే ఉన్నది. ఇక ఆయన ఈ విషయాల మస్తు పక్కాగా ముందుకు అడిగేస్తున్నాడని మన అందరికీ అర్థమైతేనే ఉన్నది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక ముందుగానే జక్కన్న అసలు సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనిచేయడమే ఆయన తీరాయే. ఇక చాలా కాలంకెళ్ళి ఇక ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా ఇక బాహుబలి సినిమాకెళ్ళి ఆయన ఇదే విధానం పాటిస్తూనే ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇక ఇప్పుడు ఆయన ప్రత్యేకించి నటీనటులతోని వర్క్ షాప్ ఇట్లా చేయించేటోడంట. ఇక వర్క్ షాప్ అంటే ఏందో అనుకునేటోళ్ళు ఇక నటీనటులని అందరికీ ఒక దగ్గరికి చేర్చి మరి ఇక సన్నివేశాలు సినిమాల ఎట్లా చేస్తే మంచిగా ఉంటది, ఇక నటనకు తోని కూడుకున్న సాధన చేయడం అన్నమాట. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ముందు ప్రారంభంలో గిట్లా ఇక సినిమా మధ్యలో గిట్లా గిసువంటి వర్క్ షాప్లు అనేవి రాజమౌళి నిర్వహించినంట. ఇక సాధారణంగా చూసుకుంటే గిసువంటి తీరనేది మన హిందీ చిత్ర పరిశ్రమల దర్శకులు చేసేడదంట. ఇక ముందుగానే అందరు నటీనటుల్ని పిలిచి పెట్టుకొని డమ్మీ షూటింగ్ ఇట్లా అవసరమైతే ఏర్పాటు చేసి మరి పక్కాగా సినిమా షూటింగ్ మొదలు పెట్టారంట. అయితే ఇదే తరహాలాగి ఇప్పుడు రాజమౌళి గిట్లా పోతున్నాడని అర్థమైతేనే ఉన్నది. ఇక మీరు గిట్లా ఏమంటారు? రాజమౌళి సరైన దారినే ఎంచుకున్నాడు అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.